నమస్కారం అండి. ఇప్పుడు మనకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకి ఎక్కువ ప్రాధాన్యము పల్లె జనులిస్తారు. వాళ్ళు శ్రమైక జీవనంలో మునిగిపోయి పూలతో ఒక అమ్మవారిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎంతో సంతోషంగా పిండి వంటలతో బతుకమ్మను ఒక అమ్మవారుగా భావించి చక్కగా పెరుచుకొని సంతోషంగా ఆడుతూ ఉంటారు ఈ బతుకమ్మ పండుగని. అయితే ఇప్పుడు డీజే డాన్సులు అవి ఇవి వచ్చాయి కానీ, పాత కాలంలో వాళ్ళు పాడే పాటలు గానీ, వాటిలో ఉన్న మాధుర్య గానీ ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా ఉండేది. ఆ పాటలు కొన్ని నేను ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అవి వింటే మనకెంతో బాగా అనిపిస్తుంది. అందులో ఎంతో అంతరార్థం కూడా ఉంది. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పున గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పున గౌరమ్మ, గుమ్మాడి చెట్టు కింద ఆట చిలికలాల పాట చిలికలాల కలికి చిలికలాల కన్నమ్మ గుడ్డలు రానుబోనడు రంగుద్దరాసలు తీరు గోరంటలు తారుద్దరాసలు పారిజాత పువ్వు పైడి దంగడి పువ్వు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డ మే గౌరమ్మ, నేను చూసి మా అన్న లేడు మేడలెక్కి ఎల్లద్దరి రంగ పదముగ్గురారాళ్ళు పద్యాలు చెప్పంగా వలపట గుర్రాలు జోలు బళ్ళు వలపట గుర్రాలు జోడు బల్లాలు ఆలిచ్చి మేలుకొమ్మ గౌరమ్మ, అద్దములో ముద్దుగుమ్మ గౌరమ్మ, ఆలిచ్చి మేలుకొమ్మ గౌరమ్మ, అద్దములో ముద్దుగుమ్మ గౌరమ్మ, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుక గుమ్మడి కుచ్చుల గున్నాలు పెట్టుక, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుక మడి కుచ్చుల గున్నాలు పెట్టుక, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుక గుమ్మడి కుచ్చుల గున్నాలు పెట్టుక, ఈడు నా పెళ్ళాడవి గౌరమ్మ, వాడ నా పసుపాడవి గౌరమ్మ. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఆ గౌరమ్మని పాటలు పాడుతూ మీకేమి ఇష్టమో మీ అండలు పిలుస్తున్నారు, మీ ఆరాళ్ళు నిన్ను ఇలా చేస్తున్నారు అని అందులో అర్థాన్ని మళ్ళీ చక్కగా గుమ్మడి పువ్వుల సొమ్ములు పెట్టుకొని నువ్వు మా ఇంట్లో మీ ఇంట్లో మంచిగా పసుపాడవమ్మా అని చెప్తున్నారు. బతుకమ్మ మీద వాళ్ళకి ఎంత మమకారం ఉందో గౌరమ్మను వాళ్ళు ఎంత బాగా కొలుస్తారో చూడండి. ఇంకా చూడండి, పువ్వులతోటి నీకేమేం జడలేస్తామో నిన్ను ముస్తాబ్ చేస్తామో అని అడుగుతూ ఉంటారు ఈ పల్లె జనులు బతుకమ్మ పాటలు. ఏమేమి పూల జడాలేస్తామే గౌరుకు, ఏమేమి పూల జడాలేస్తామే గౌరుకు, ఉద్రాక్ష పూల జడాలేస్తామే గౌరుకు, మెడలమ్మ నిని కోడి మరసి సవాలు చెయ్య సిరిసా వెంకాటి జడాలేస్తామే ఉరుకు. చూడండి ఎంత లయబద్ధంగా ఎంత అద్భుతంగా వాళ్ళు పాడుకున్న పాట ఉన్నది చూడండి. ఇంకా పిల్లలు అన్ని పువ్వులు మొక్కలు అవన్నీ పెట్టుకొని మనము ఏమేం చేస్తామో పువ్వులు ఏమేం తెస్తామని ఒక చిన్న పాట ఉంటుంది. మీ ఇంటెనక మా ఇంటెనక ఏమేం గుడ్డలు పెడదామక్క ఓ రసగుమ్మాడి, మీ ఇంటెనక మా ఇంటెనక గుమ్మడి గుడ్డలు పెడదామక్క ఓ రసగుమ్మాడి, గుమ్మడి పూలకొచ్చిన వారికేమేం బనాలేద్దామక్క ఓ రసగుమ్మాడి, కాలు గొర్రుతో కంటి రెప్పతో విసిన కర్రతో వింటి మూలతో కమ్మని బనాలేస్తామక్క ఓ రసగుమ్మాడి. చూడండి, ఆ మనము గుమ్మడి మొక్కలు పెట్టుకుందాం. ఆ గుమ్మడి మొక్కలు ఎవరి కోసం? అమ్మవారి కోసం. మరి ఆ గుమ్మడి పువ్వులు వచ్చిన వాళ్ళని ఏమని చేస్తామో మనం ఒక చిన్న చిన్న పుల్లలతో కొమ్మలతో వాడిని బాణాలు చేసి కొడదాం అంటే మీకు ఇస్తాం కానీ సున్నితంగా మిమ్మల్ని హెచ్చరిస్తామని ఆ పాటలోని ఆంతర్యం. అంతేకాదండి, ఇంకా చాలా చక్కటి పాటలు ఉన్నాయి. అవేంటంటే ఇంకొకటి అన్న చెల్లెలు కూడా వాళ్ళ మీద ఒక పాట పాడుతూ ఉంటారు. ఏమని ఏమని పాట పాడుతున్నారు అనంటే, బండి గట్టవై రామన్న బండి కింద మా పెద్దోదినే తీగ చుట్టవైకిష్టమ్మ తిరువని బొట్లు బెట్టంగా గంగున్న వాడల్లా గౌరున్న వాడల్లా శివుడున్న వాడల్లా చిత్తారి వాడల్లా, ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవసారి కోలలే గౌరమ్మ.
చూడండి, అన్న వదిన పోతున్నారు. మరి గౌరమ్మ ఎక్కడుంది? అక్కడ ఉంది కాబట్టి ఆ పాటను చక్కగా అద్భుతంగా వాళ్ళు ఆడ పాడ వినిపిస్తున్నారు. అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే అక్కడ పోయామో ఇక్కడికి వచ్చామో అని కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇంకా అందమైన పాట అందరూ పాడుతూ ఉంటారు. ఏమని? ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయి చందమామ శివుడచ్చి వేలాయి చందమామ శివుడు రాకపాయి చందమామ గంగని వాకిట్ల చందమామ బంగారు పాకొల్లు చందమామ శివునికి చిత్తైన చందమామ బొమ్మ దొరికినది చందమామ శివునికి శ్రీగద్దె చందమామ నాకు సారగద్దె చందమామ. చూడండి, మనము శివుడికి పూజ చేద్దాం అనుకున్నాం, ఆయన ఇంకా రాలేదు. మరి ఇక్కడికి పోయాడు. ఆ గంగాదేవి వాకిట్లో బంగారు పాకళ్ళు ఉన్నాయంట. పాకళ్ళు అంటే ఏంటంటే ఆ పాదుకలు, అంటే ఆ శివుడు గంగాదేవి ఇంట్లో ఉన్నాడు అని అర్థం. మరి ఆ శివునికి ఏమైంది? చిత్తైన మనసుకు నచ్చిన బొమ్మ దొరికింది. ఆ బొమ్మతో ఆయన ఆడుకుంటున్నాడు. ఇప్పుడు రాడని వాళ్ళ యొక్క ఉద్దేశం. చూడండి, ఎంత చక్కటి పాటలు, ఎంత మాధుర్యమైన పాటలు, ఎంత అద్భుతమైన పాటలు. లాస్ట్కి చివరికి ఒక పాట పాడుతారు. ఏమంటే, నిద్రవో గౌరమ్మ నిద్రవోవమ్మ నిద్రకు నూరెళ్ళు నీకు వెయ్యెళ్ళు నిన్ను గన్న తల్లికి నిండ నూరెళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వేయళ్ళు నిద్రవో మా తల్లి నిద్రవోవమ్మ నిద్రపోయి మళ్ళా చెయ్యేటికి మరలి రావమ్మ. చూడండి, నిద్రపోమ్మంటున్నారు, మళ్ళొచ్చే సంవత్సరం మాకు రా అంటున్నారు, మంచి పండుగ చేసుకుందామంటున్నారు. ఈ చిన్న చిన్న పాటలతో వాళ్ళ యొక్క అర్థాన్ని ఆంతర్యాన్ని మనం గ్రహిస్తే బతుకమ్మ వాళ్ళ యొక్క జీవితంలో మమేకమైందని మర్చిపోకూడదు. ఇంకా ఈ పాటలు ఇంకెన్నో ఉన్నాయండి. నాకు దొరికిన ఈ కొద్ది పాటల్ని మీకు పరిచయం చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటలు. ఆ పాటలు మీరు కూడా విని ఆనందిస్తారని నేను ఆశిస్తూ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.